అందరికీ నమస్కారం అండి. రేపు తులసీదాస్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని 7వ రోజున తులసీదాస్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. తులసీదాసు గొప్ప కవి, రామచరిత్ర మానస్ సృష్టించిన ఘనత ఆయనదే. మహాకవి తులసీదాస్ తన జీవితమంతా రామభక్తుడిగానే గడిపాడు. రామచరిత మానస్, దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకి మంగళం, రామలాల, హనుమాన్ చాలీసా వంటి గొప్ప కావ్యాలను తులసీదాస్ రాశారు. ఈ కావ్యాలన్నీ ఆయనను గొప్ప కవిని చేశాయి. తులసీదాస్ను ఆధ్యాత్మిక గురువుగా కూడా పరిగణిస్తారు. మహాకవి తులసీదాస్ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాము. తులసీదాస్ తండ్రి ఆత్మారాముడు, తల్లి హులిసి. తులసీదాస్ జన్మించినప్పుడు 5 సంవత్సరాలు బాలుడిలా కనిపించాడని, తల్లిదండ్రులు అతని విలక్షణ రూపానికి భయపడి తమ ఇంటి దాసికి పెంచుకోవడానికి ఇచ్చేశారు. తర్వాత కొద్ది కాలానికి అతన్ని పెంచుకున్న దాసి కూడా చనిపోవడంతో అప్పుడు బాబా నరహరి దాసు అనే సాధువు ఆ అనాథ బాలుడైన తులసీదాసుని పెంచి విద్య నేర్పించారు. తర్వాత శేష సనాతుడనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు వేదాంగనాలు అభ్యసించాడు. తులసీదాసు అనాథ బాలుడైన అతని రూప గుణశీల స్వభావ విద్యార్థులకు ముక్తుడైన ఒక కులీన బ్రాహ్మణుడు అతనికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. తన భార్య రత్నావళి అంటే తులసీదాసు ఎంతో ప్రేమ చూపించేవాడు. ఒకసారి తులసీదాసు ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య రత్నావళి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ విషయం తెలియగానే తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు బయలుదేరాడు. చిమ్మ చీకటి, దానికి తోడు కుంభవృష్టి పడుతుంది. అటువంటి సమయంలో గంగానదిని దాటి భార్య ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు అతని భార్య రత్నావళి చేసిన హెచ్చరిక అతని జీవితాన్నే మార్చేసింది. నాదా, ఎముకలు చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ రాముని మీద ఉంటే భవభీతియే ఉండదు కదా అన్న రత్నావళి మాటలే తులసీదాసుకు తారక మంత్రమయ్యాయి. భార్య మాటలతో పరివర్తన చెందిన తులసీదాసు బైరాగిగా మారి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నమయ్యాడు. కాశీ, అయోధ్య ఆయనకు నివాస స్థానాలయ్యాయి. జీవిత చరమదశలో ఆయన కాశీలోనే ఉన్నాడు. లోక కళ్యాణ కారకమైన రామచరిత్ మానసను మహాకావ్యాన్ని రాయడం తులసీదాసు అయోధ్యలోనే ప్రారంభించాడు. తర్వాత కాశీలో ఉంటూ 2.5 సంవత్సరాలలో రామచరిత మానసును పూర్తి చేశాడు. తులసీదాస్ను వాల్మీకి అవతారం అని కూడా అంటారు. భక్తిభావం, కావ్య రచన, ఆధ్యాత్మికత, భాష చూస్తే ఆయన అపర వాల్మీకి అంటారు. తులసీదాస్ తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటు హిందీలో 22 రచనలు చేశాడు. అందులో రామచరిత్ర మానస్ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. తులసీదాస్ కేవలం రచనలకే పరిమితం కాకుండా కొడిగడుతున్న హిందీ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్ళీ ప్రజ్వలిల్లేలా చేసిన మహాభక్తుడు. ఆయన ఉత్తర భారతదేశమంతా పర్యటించి అగాడాల స్థాపన ద్వారా యువతలలో పోరాట పటిమను రేకెత్తించారు. ఇప్పటికీ ఆ అగాడాలు కొనసాగుతూ ఉండడం గమనార్హం. తులసీదాస్ ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు స్థాపించాడు. వారణాసిలోని సంకటమోచన దేవాలయాన్ని ఆయనే కట్టించారు. తనకు రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతుడికి కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని కట్టించాడని ప్రతీతి. తులసీదాసు పరమేశ్వరుడిని, ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతారు. రామచరిత్ర మానస్ రచనలో తులసీదాసుకు ఆంజనేయ స్వామి చాలా సహాయం చేశాడని చెప్పుకుంటాడు. తులసీదాసు విరచిత హనుమాన్ చాలీసా జాగృత సిద్ధి చెందిన సాధనా మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ, జై హనుమాన్.